లాలించి బుజ్జగించి నా దారికి తెచ్చుకోవాలి. మన ఉచ్చులో పడిపోవాలి. అప్పుడే నా కథకి సుఖాంతం, నా బతుక్కి శుభం కాడు. నానమ్మా, నానమ్మా, నానమ్మా! అదిగో పెద్ద మనవడు శుభవార్త మోసుకొచ్చాడు. పోలీసులు సాకేత్ చేతికి బేడీలు వేసుంటారు. నానమ్మా, నానమ్మా, బయటికి రా. నానమ్మ గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా రావట్లేదు రఘురాం. నిజాలు నువ్వు బయటికి వస్తేనే తెలుస్తాయి. రా నానమ్మా. పద పద. స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నాను. సూత్రధారులు ఎవరో తేల్చాలి. నువ్వు బయటకు వస్తే గానీ వీళ్ళు నిజం కక్కరు. పైడిరాజ్ని కనక మహాలక్ష్మిని తీసుకొచ్చాను. రానానమ్మా. ఏదో మోసం జరిగింది, వీళ్ళేదో చేస్తున్నారు, అది నువ్వు తేల్చాలి. రానానమ్మా. రఘు, వీళ్ళని తీసుకొచ్చావేంటి? నంగి నంగి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి. మీరు చెప్పిన బంధుత్వం వీళ్లకు మీకు ఏం లేదని ఊళ్ళో వారు చెప్పారు కాబట్టి. సాంప్రదాయం ఆచారం అంటారే, అవేవి లేవు కాబట్టి. మీరు అక్కడ పెళ్లి చేయాలనే దాని వెనుక ఏదో మతలబు ఉంది కాబట్టి. ఏమిట్రా రఘురామ్ నువ్వు అంటుంది? అవునానమ్మా, వీళ్ళకి దూర బంధువులే కాని హారతి వాళ్ళ పిన్ని బాబాయిలు కారు. ఆ ఊర్లో వీళ్ళంటే ఎవ్వరికీ మంచి అభిప్రాయం లేదు. నీచులు, దుర్మార్గులు, డబ్బు కక్కుర్తిపడి కాపురాలు కూల్చే రకం. అక్కడే నిలదీసి 4 తగిలిద్దా ఉంటే వాళ్ళ ఊరు కాబట్టి, స్థానబలం ఉంటుంది కాబట్టి వేరే విధంగా డబ్బు ఆశ చూపించి మీ దగ్గరికి తీసుకొచ్చాను. వదిలించు. వీళ్ళ దయ్యం వదిలించు. నిజం పలికించున్నానమ్మా. నాకు నమ్మకం ఉంది నానమ్మ. సాకేత్ ఏ తప్పు చేయలేదు. ఖచ్చితంగా ఏదో కుట్ర దాగుంది. చెప్పండి, మా నాన్నమ్మకు నిజం చెప్పండి. ఏంటి వాళ్ళు చెప్పేది? నీ తమ్ముడిని కేసు నుంచి తప్పించడానికి వీళ్ళకి డబ్బులిచ్చి అబద్ధం చెప్పమంటున్నావా? నువ్వు నోర్మయ్యవే, దౌర్భాగ్యపు దానా. చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి. మాకేం తెలియదండి, మేమేమీ తెలియనోళ్ళం. ఏం చెప్పమంటారు? విన్నావా? వాళ్ళకేమీ తెలీదంట. నిన్ను నోర్మయ్యమన్నానా? ఏయ్, నేనెవరో ఏమిటో నీకు తెలుసుగా? చెప్పు. దొంగ వేషాలు, పిచ్చివాగుళ్ళు వాక్కుండా చెప్పండి. నువ్వు హారతికి బాబాయివా కాదా?
చెప్పు, నీకు వాళ్ళకి ఉన్న బంధుత్వం ఏమిటి? సమాధానం చెప్పవేమిటి? బంధుత్వం ఉందండి. బంధుత్వం ఉంది, చుట్టెరకం ఉందని డొంక తిరుగుడు సమాధానం కాదు నాకు కావలసింది. చూడు, నా పరపతికి పని చెప్పద్దు. కట్టు బట్టలు ఉడదీయించి బడిత పూజ చేయిస్తా. స్థాయి తగ్గి మాట్లాడే పరిస్థితి తీసుకురావద్దు. చెప్పు, వీళ్ళకి మీరేమవుతారో చెప్పు. అది ఏమిటది? అది ఇదని నెమరేస్తావే, చెప్పు. వరసలు వెతుక్కుంటున్నావా? అంత దూరపు చుట్టెరకమా? పాలేళ్ళం అవుతాం. దీనికి పాలాళ్ళ, దీని పాపాలకు పాలాళ్ళ? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటి పెద్దమ్మ గారు, బెదిరించి అబద్ధం చెప్పించి మీ మనవని బయటపడేద్దామనా? పళ్ళు రాల్తాయి. నేను అడుగుతుంటే మీరెందుకే భయపడతారు? అంత భయపడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏవో రహస్యాలున్నాయి. ఏమిటి, మీరు నోరు మెదపరా? నేను చేయి చేసుకోవాలా? చెప్పరా, మాట్లాడు. దీని అబ్బకు నువ్వు తమ్ముడివా కాదా? కాదండి. వారిని మరెందుకురా బయటరాజు? నా ఇంటికొచ్చి ఆ ఊళ్ళో దీని పెళ్లి జరిపించడం రివాజు. బోనాలెత్తడం ఆచారం, చలో పందిట్లో కళ్యాణం సాంప్రదాయం అంటూ బోగసు మాటలు మాట్లాడేవేరా? సాంప్రదాయం అనడం కూడా తప్పేనా? తప్పుడు మనుషులు ఏదన్నా తప్పే. శ్రీరామ అన్న నేరమే. ఎందుకు పెళ్ళక్కడ చేయాలన్నావు? అబద్ధాలు చెప్పి నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకు. నా కోపం మీకు తెలీదు. రేయ్, నాకు గాని తిక్క రేగిందంటే మీకు భూమి మీద చోటు లేకుండా చేస్తాను. చెప్పరా, ఈ నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో అక్షరం అక్షరం దాచకుండా కక్కు. ఇదిగో, ఏం దాచినా మీ ఇద్దరి చర్మం ఒలిపిస్తాను. చెబుతారా, పోలీసులు పిలవమంటారా? పోలీసులు చెయ్యేస్తే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చెప్తాం అమ్మా. అమ్మా, మీరు పెద్దోళ్ళు, మధ్యలో మేం నలిగి మా బతుకులు ఆగం చేసుకోవడం ఎందుకు? మంగమ్మ గారు, వీళ్ళకి మాకు బీరకాయ పీచు సంబంధం ఉంది. వీళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు, ఒకే ఇంటి పేరు వాళ్ళం మాత్రమే. మాకు డబ్బిచ్చి మీ ఊళ్ళో పెళ్లి జరిగేలా చూడండి అన్నారు. ఎందుకో ఏంటో తెలీదు, అప్పటికి ఎందుకు అని అడిగాను. పెళ్లి పెటాకులు అవడానికి అంటూ డబ్బు కట్టలు నా చేతిలో పెట్టారు. ఘనంగా ఏర్పాట్లకి డబ్బులిచ్చారు. ఏమిటి సర్దుకుంటున్నారు? పురాణం మొత్తం చెప్పని, మంగళం పాడని నువ్వు చెప్పరా పైడిరాజు? అంతో ఇంతో అందులో మిగులుతుందని ఆశపడ్డాం. రేపు పెళ్లి అనగానే రహస్యంగా పందిరి గుంజలు కోయించి ఏర్పాటు చేయమంది. భయం వేసింది. మేం చేయనని చెప్పాం, కానీ చెప్పింది చెయ్యి, నీకేం భయం లేదు. ఆ నేరం మీ మనవడి మీద పడేలా చేయటానికి ఏదైనా అతని వస్తువు తీసుకొచ్చి అక్కడ పడేలా చేయించారు.
అదంతా వీళ్ల ప్లానేనమ్మా. నా పాత్ర ఏమీ లేదు. డబ్బులకి మనుషుల్ని మాట్లాడాను అంతే. అంతకు మించి ఏ పాపమో తెలీదు. ఇంత పాపం చేసి ఇంకా ఏ పాపము తెలియదంటావేమిటే? ఎంతకు తెగబడ్డారే మీరు. ఛీ! చేసిందంతా మీరు చేసి నా మనవణ్ణి ఇరికించారా? నేను చేస్తానన్న పెళ్లి మీరు చెడగొట్టుకొని నా కళ్ళల్లో కారం కొట్టి వాణ్ణి దోషిని చేస్తారా? అంటే మీకు నా మనవడి మీద ఇంకా ఆసుందన్నమాట. అందుకే ఈ నాటకం అంతా ఆడేవన్నమాట. ఏయ్, నిశ్చితార్థం కూడా నువ్వు కావాలనే చెడగొట్టుకున్నావు కదూ? హారతి! ఏంటి? నిశ్చితార్థం నువ్వు కావాలనే చెడగొట్టుకున్నావు కదూ? చెప్పు! వగలేడ్పులేడ్చి నా మనవడు చెడగొట్టాడని, పెళ్లి కానివ్వడని, రక్షణ లేదని నిన్ను నాతోనే పిలిపించుకుని నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి చేరావన్నమాట. ఎంత చేశారంటే ఆమదం పోసింది నువ్వేనని అర్థమవుతుందే నాకు. ఏయ్, చెప్పవే, ఇప్పుడు చెప్పు. నూనె సంగతి తెలియదని చెప్పు. రఘురామ్, ఈ ముసల్దాన్ని గదిలో వేసి తాళమే. దీని సంగతి తేల్చాకే వదిలేది. మోయినారు! ఏయ్, నీ రాజకీయాలు నా దగ్గర ప్రదర్శిస్తావంటే మర్యాదగా నిజం చెప్పకపోతే దీని మీద దొంగతనం కేసు పెట్టిస్తా. టీవీలోను పేపర్లోను మాజీ ఎంపీ మనవరాలు దొంగతనం చేసిందని వచ్చేలా చేస్తా. ప్రతి సెంటర్లలోనూ యాంకర్ను పెట్టి ప్రచారం చేయిస్తా. మీ బతుకుల్ని వీధి నాటకాలు ఆడించి భూమి మీదే బతికే అవకాశం లేకుండా చేస్తా. చెప్పవే వగలాడి. నా మనవడి మీద మనసు పడి వాడు చీ అన్నాడని, నీకు దక్కటం లేదని అక్కసుతో వాడి మీద పగ పెంచుకొని వాడి సంసారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తావా? నీ రంకు భాగూతం సాగనివ్వటం లేదని వాడి పెళ్ళాన్ని చంపాలని చూస్తావా? సిగండి. ఎంత రాక్షసివి కాకపోతే కడుపులో ఉన్న పిండాన్ని జారిపడేలా చేసి బిడ్డని పొట్టులు పెట్టుకుంటావా? వదలత్తయ్య, అది నేనేనని ఒప్పుకునేంత వరకు వదలొద్దు. వదలడమా? నిజం చెప్పకపోతే గొంతు మీద కాలేసి తొక్కి ప్రాణం తీస్తాను. చెప్పవే, చెప్పు. మర్యాదగా చెప్పు. వదలు ముసలి, నొప్పి పుడుతుంది. మాడు పగిలిపోయిన వదల్ని. నిజం చెప్పకపోతే నిన్ను బతకనివ్వను. రఘురామ్, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. చెప్పవే, చెప్పు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చెబుతావా లేదా? భాగి, ఇదిగో మీద చెయ్యి పడితే మర్యాదగా ఉండదు. ఏయ్! దగ్గరకు రాకు. వచ్చావా కాళ్ళు విరక్కొడతాను. ఏయ్, పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దేననుకో, దెబ్బకి చస్తావు.
చెప్పవే చెప్పవే టక్కులాడి నిజం చెప్పు. చెప్తాను కానీ వదులు. వదలని చెప్పందే వదలను చెప్పు. మంగా, ఆ రోజు సాకేత్ తలంటుకోవడానికి నీ రూమ్ లో క్యాస్టర్ ఆయిల్ ఉందా? ఆముదమా? దేనికిరా? కబోర్డ్ లో ఉంది, తీసుకెళ్ళు. అలాగే. సీతక్క చీర తగలబడుతుంది. అయ్యో సీతక్క! ఛీ, ఆముదం వాసన వస్తుంది. అక్కడ ఆముదం ఎవరు పోసుంటారు? చెప్పిందిగా, ఇక వదిలేయ్. నువ్వు ఆగు. అప్పుడేనా దీని మాడున ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని అన్ని విధ వేషాలేసిందది. అవన్నీ వివరంగా చెప్పాలి నాకు. అప్పుడు గాని వదలను. చెప్పవే. మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసిందో తెలియాలి. ఇద్దరు కలిసి మా బతుకులతో ఎప్పుడెప్పుడు ఎలా ఆడుకున్నారో, ఎంత వెర్రి వాళ్ళని చేశారో తెలుసుకోవాలి. జుట్టు చేత్తో పట్టుకుని బెదిరిస్తున్నా. ఏయ్! జుట్టు చేతికి చిక్కినప్పుడేనే ఆడుకోవాలి ఆట. ఏయ్! ఇందాక నువ్వు పరామర్శకొచ్చి ఎన్ని మాటలన్నావే? నా పెంపకం, నా ప్రతిరూపం, వీరుడు సూర్యుడు అని చాలా గర్వంగా అహంకారంతో భుజాలెగరేసుకుంటూ చెప్పుకునేదానివి. ఈ చిల్లర పనులు, బజారు పంచాయతీలు ఏమిటి? కట్టుకున్న దాన్ని కాటికి పంపే దుర్మార్గాలేమిటి? కడుపులో పిండాన్ని పిసికేసే రాక్షసత్వం ఏమిటి? ఎలా అనగలిగావు? అప్పుడు నా బలహీనతను ఆసరా చేసుకునే కదే అన్ని మాటలన్నావు. ఇప్పుడు నేనెందుకు కుదులుతాను? నరం తీస్తా, చర్మం ఒలుస్తా. ఈ జన్మలో నా పేరు తలుచుకోవడానికి ధైర్యం లేకుండా చేస్తా. ఏయ్! మంగా, కక్కవే కక్కవే మొత్తం కక్కో. పలకవే పలుకో. పంచవన్నెల రామచిలక పలకవే పలుకో. పలకకపోతే ప్రాణాలతో ఉండవు. మంగా, దాన్ని వదిలి. నేను చెప్తాను. పాపం పసిపిల్ల బాధ భరించలేకపోతోంది. పసిపిల్ల నేను వదలటమని మాట మర్చిపో. చెప్పు. ఎవరేమైపోతే నాకెందుకు? నాకు నిజం కావాలి, నిజం కావాలి. మంగా, మేము నీ మనవడి కోసమే వచ్చాం. తప్పు చేశాం. చంపలేసుకుంటున్నాను. నీ ముందు ముక్కు నేలకి రాస్తాను. దాన్ని వదిలే మంగా, వదిలే. నీకు దండం పెడతాను. వదిలే మంగా, వదిలే. వదిలేస్తా. నా మునిమనవాణ్ణి నాకు తెచ్చిస్తావా? చెప్పవే. నా వంశధారకుని నాకు తెచ్చిస్తావా? చెప్పు. వాణ్ణి బతికించిస్తావా? నా మనవడు మనవరాలు నా ఇంటిల్లి పాది అనుభవించిన బాధ, రోదన ఎలా ఎలా మర్చిపోతానే? ఎలా మర్చిపోయేలా చేస్తారే మీరిద్దరూ? ఆ? నా ముని మనవడి ప్రాణాలు తీసినందుకు ఏయ్! బదులుకి బదులుగా మీ ప్రాణాలు తీస్తాను.
మంగా నార్మల్ మంగా దాన్ని వదిలే మంగా మంగా